మేషరాశి వారఫలాలు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం ఎవరితోనైనా వాదించడం మీ మంచి ప్రవర్తనను దెబ్బతీస్తుంది. కాబట్టి మీ మానసిక స్థితిని మార్చుకోవడానికి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కాండి. సమాజంలోని అనేక మంది పెద్ద వ్యక్తులను కలవండి మరియు అనుభవం నుండి నేర్చుకోండి. ఇది జీవితంలో చాలా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. భవిష్యత్ ఆర్థిక సవాళ్లకు సిద్ధమవుతున్నప్పుడు మీరు తెలివిగా పెట్టుబడి పెట్టడం మంచిది. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా ప్లాన్లో పెట్టండి. మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలరు. మీరు వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు వారికి అనిపించనీయండి. దీనికోసం వారితో మంచి సమయం గడపండి. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు గతంలో మీ కెరీర్లో కొంత నిరాశను అనుభవించినట్లయితే ఈ వారం విషయాలు కోలుకోవడం ప్రారంభమవుతాయి మరియు మీ వ్యాపారం సానుకూల దిశలో కదలడం ప్రారంభిస్తుంది. దీనితో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది మరియు అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. మరోవైపు మీరు ఉన్నత విద్య కోసం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మీరు విజయం సాధిస్తారు. వృషభరాశి వారఫలాల. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ వారం వైద్యుల కృషి మరియు మీ కుటుంబానికి తగిన శ్రద్ధ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివలన మీరు శాశ్వతంగా వ్యాధి నుండి బయటపడగలరు. మీకు తెలిసిన లేదా మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా పెద్ద పెట్టుబడి ప్రణాళిక మరియు కొన్ని ఇతర ఆలోచనల సహాయంతో మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో పెట్టుబడి పెట్టే ముందు ఆ వ్యక్తిని క్షుణ్ణంగా విచారించడం ఉత్తమం. కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ ఈ వారం మీ రాశికి చాలా మంచిది, ఎందుకంటే మీరు అందరి దృష్టిని మీ వైపు మళ్లించే సమయం ఇది. మీరు ఎంపికలు చేయడం మరియు వస్తువులను ఎంచుకోవడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ వారం మీకు చాలా ఖర్చవుతుంది, కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు అతిగా మాట్లాడకుండా ఉండండి. కొత్తగా నేర్చుకునే విద్యార్థులు ఈ వారంలో వారి మేధో సామర్థ్యం మెరుగుపడటం వలన మంచి ఫలితాలను చూస్తారు. మిథున రాశి వారఫలాలు. ఈ వారం చాలా అదనపు సమయం ఉంటుంది. మీరు చాలా కాలంగా కొనసాగించాలనుకుంటున్న ఏదైనా అభిరుచిని నెరవేర్చడానికి ఉపయోగించవచ్చు. అలాంటివి డాన్స్, పాడటం, విహారయాత్రకు వెళ్లడం, పెయింటింగ్ మొదలైనవి. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం ద్వారా మీరు ఆనందించడమే కాకుండా మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోగలుగుతారు. మీ డబ్బులో ఎక్కువ భాగం పరిహారం మరియు రుణాల రూపంలో చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ఈ వారం చివరకు ఆ నిధులను మీ చేతుల్లోకి తీసుకుంటారు. చంద్రునికి సంబంధించి ఇంట్లో బృహస్పతిని ఉంచడం వల్ల ఈ సమయంలో అనేక శుభగ్రహాల స్థానం మరియు అంశం మీరాశి చక్రం స్థానికులకు ద్రవ్య ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. మీరు ఇంటికి దూరంగా ఉంటే ఈ వారం మీరు ఒంటరిగా అనిపించినప్పుడు ఏదో ఒక విధంగా మీ కుటుంబంలోని వారి భావాలు మరియు భావోద్వేగాలతో హాయిగా ఉంటారు. అందువల్ల దూరంగా ఉన్నప్పటికీ వారు ప్రతిక్షణం మీతో మానసికంగా ఉంటారు. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుండి కాపాడుతుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని మొదటి ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ పరంగా మీరు ఏదైనా పనిని పూర్తి చేసేటప్పుడు అనవసరమైన జాప్యాలను నివారించాలి లేదా తరువాత దానిని పక్కన పెట్టాలి. ఎందుకంటే అప్పుడే మీరు ఫీల్డ్లో మీ సీనియర్ల మద్దతు మరియు ప్రశంసలను పొందగలుగుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి, లేకపోతే మీ శ్రమంతా హరించుకుపోతుంది. కాబట్టి మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి. కర్కాటక రాశి వారఫలాలు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని విపరీతంగా భావించవచ్చు, కానీ ఈ వారంలో జరిగిన సంఘటన కారణంగా మీరు లోలోపల విచారంగా మరియు కృంగిపోతారు. ఈ వారం మీరు ఒక పెద్ద ఒప్పందం ద్వారా కొన్ని పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వలన
మీరు మీకోసం ఏదైనా విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు గొప్ప ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వారం కుటుంబానికి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో చాలామంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాలను చూసి మీరు కూడా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదపరిచేందుకు ప్రయత్నిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఇతరులతో ఏర్పడే విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇది మీ పనిలో ఇతరులను విశ్వసించడానికి సంకోచించేలా చేస్తుంది. ఇది మీ అనేక ముఖ్యమైన పనులకు అంతరాయం కలిగించవచ్చు. ఈ వారంలో చాలామంది విద్యార్థులు తమ వ్యక్తిగత సమస్యల వల్ల చదువుపై దృష్టి సారించలేకపోవడం వల్ల ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితిలో యోగా మరియు ధ్యానం చేయండి. సింహరాశి వార ఫలాలు. రక్తపోటు, మధుమేహం లేదా ఆబకాయంతో బాధపడుతున్న రోగులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి మరియు సకాలంలో మందులు తీసుకోవాలి. అలాగే మీ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మీరు దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలు పొందుతారు. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో ఆ డబ్బు మీ చేతుల నుండి సులభంగా అదృశ్యమవుతుంది. అయితే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభంతో బాధపడరు. ఈ వారం వ్యాపారంలో అదనపు పని ఒత్తిడి కావచ్చు. దీని కారణంగా మీరు మీకోసం సమయాన్ని వెచ్చించలేరు. తద్వారా మీరు కుటుంబం మరియు స్నేహితులతో ముందుగా రూపొందించిన ఏదైనా ప్లాన్ను రద్దు చేయడం ద్వారా వారిని బాధించవచ్చు. ఈ వారం సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మరియు మీ బాస్ కార్యాలయంలో కోపంగా ఉంటారు. మీ ప్రతి పనిలో తప్పుల కోసం నిరంతరం వెతుకుతూ ఉంటారు. ఇది మీ నైతిక స్థైర్యాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది మరియు మీరు ఇతర సహోద్యోగులతో కొన్నిసార్లు అసౌకర్యంగా ఉండవచ్చు. ఈ వారం విద్యార్థులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ మీ కుటుంబ సభ్యుల ఆకస్మిక రాక మీ ప్రణాళికను నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుండి ఈ అవకాశం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. లేకుంటే మీ వారం మొత్తం చెడిపోవచ్చు. కన్యారాశి వార ఫలాలు. మీరు ఇటీవల తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించినందున మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి తీసుకోవడం అత్యంత అనుకూలమైనదిగా నిరూపించబడుతుంది. అలాగే మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడానికి సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొనాలి. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉన్నందున మీరు అక్కడ కొన్ని మంచి పరిధులను చూసినప్పటికీ మీ డబ్బును ఎలాంటి కమిటీలో లేదా ఏదైనా అక్రమ పెట్టుబడిలో పెట్టకుండా ఉండండి. ఎందుకంటే ప్రారంభంలో మీరు మీ డబ్బు గురించి నిర్ధారించుకోవచ్చు, కానీ చివరికి మీరు మీ ఎంపికలను అంచనా వేయవలసి ఉంటుంది. మీ ఫన్నీ స్వభావం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాలలో మీ ప్రజాదరణను పెంచుతుంది. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలామంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఈ వారం మీరు మీ పనికి సంబంధించి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రయాణానికి వెళ్లవలసి ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో వెళుతున్నప్పుడు మీ అన్ని పత్రాలు మరియు వస్తువులను సరిగ్గా తనిఖీ చేయండి. లేకుంటే మీకు తెలియని గమ్యస్థానంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తికి దూరంగా ఉండండి. మీరు మీ చదువుపై కాకుండా వారితో ఎక్కువ సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది. దానికోసం మీరు భవిష్యత్తులో పశ్చాత్తాపపడతారు. తులారాశి వార ఫలాలు. ఈ వారం మీ అనారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ జీవితంలో కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీ ఆనందాన్ని మీలో ఉంచుకోవడానికి బదులుగా వాటిని ఇతరులతో పంచుకోండి. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీరు కూడా ఆ ఆనందాన్ని రెట్టింపు చేయగలుగుతారు. ఈ వారం మీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు మరియు ఆర్థిక ప్రయోజనాల కలయికలు ఉన్నందున మీరు దాని నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందడం చాలా ముఖ్యం. అందువల్ల మీరు వ్యర్థమైన చర్చల కోసం మీ సమయాన్ని వృధా చేయనవసరం లేదు మరియు సరైన దిశలో మీ కృషిని పెట్టండి. ఈ వారం సన్నిహిత మిత్రుడు లేదా ఇంటి సభ్యుడు మీతో వింతగా ప్రవర్తించవచ్చు. దీని కారణంగా మీరు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అదే సమయంలో మీరు వాటిని అర్థం చేసుకోవడంలో మీ సమయాన్ని మరియు శక్తిని దాదాపుగా వృధా చేయవచ్చు.
చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం లేదా ఎవరితోనైనా వ్యాపార భాగస్వామ్యంలో పాల్గొనడం మానుకోవాలి. ఎందుకంటే గ్రహ కలయికల ప్రకారం మీరు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దానివల్ల మీరు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ మీ చదువుల కారణంగా మీరు కొంత అదనపు ఒత్తిడిని అనుభవిస్తారు. దీని కారణంగా మీరు సబ్జెక్టులను గుర్తుంచుకోవడంలో కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కోవచ్చు. వృశ్చిక రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఉత్సాహంతో నిండి ఉంటారు మరియు తద్వారా మీరు మీ తెలివితో సులభంగా విషయాలు నేర్చుకోగలుగుతారు. ఈ వారం ప్రారంభంలో మీ జీవితంలోని అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అటువంటి మెరుగుదల కారణంగా మీరు వారం మధ్యలో చాలా ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం సులభమవుతుంది. తద్వారా మీ సౌకర్యాలను పెంచుతుంది. ఈ కాలంలో మీ ఇంటి పనితో పాటు మీరు అనేక సామాజిక సమావేశాలలో మరింత తీవ్రంగా పాల్గొంటారు. అలాగే మీరు కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీకు స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ వారం మీ రాశిలో అనేక గ్రహాల ఉనికి వలన వృత్తి నిపుణులకు మంచి ఫలితాలనిస్తుంది. ఇది కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి కూడా మంచిది. ఈ వారం విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు లేదా నోట్స్ను సురక్షితమైన స్థలంలో ఉంచుకోవాలి. ఎందుకంటే తర్వాత వాటిని కనుగొనడంలో ఇబ్బంది ఉండవచ్చు. ధనుస్సు రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంటిలో ఉండటం వల్ల ఈ వారంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎందుకంటే అనేక గ్రహాల శుభదృష్టి మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. అదే సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అందువల్ల ఈ వారం మీ మనస్సు సంతోషంగా మరియు రిలాక్స్గా ఉంటుంది. ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు ఉంటాయి. దీని కారణంగా మీరు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు అప్పులను సులభంగా తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో మీ డబ్బును ఎవరికైనా ఇవ్వడం లేదా అప్పు ఇవ్వడం మానుకోండి. ఈ వారం ఆధ్యాత్మికత ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందులను తొలగిస్తారు. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మానసిక ఆందోళనలను పొందుతూనే ఉంటారు. వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యాపారవేత్తలు వారి సృజనాత్మకతను మెరుగుపరిచే సంయోగాలు ఉన్నందున శుభవార్త పొందవచ్చు. దీని కారణంగా వారు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మరియు ఇది వారికి పురోగతి మరియు లాభాలను ఇవ్వవచ్చు. వారం ప్రారంభం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు చివరి వరకు సగటు కంటే మెరుగ్గా పనిచేయగలుగుతారు. అయినప్పటికీ మీరు గృహ సమస్యలకు సంబంధించి కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల మీరు వీలైనంత వరకు మానసిక ఒత్తిడిని నివారించడానికి మరియు మీ అధ్యయనాలకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాలి. మకర రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఈ వారం మరింత భావోద్వేగ మూడ్లో ఉంటారు. దీని కారణంగా మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడటానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి కొంత సంకోచించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఒత్తిడికి గురికాకుండా ఉండాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా కొత్త ప్రారంభానికి ప్రయత్నించడం మంచిది. ఈ వారం ప్రజలను క్షుణ్ణంగా మరియు తెలివిగా చదవగలరు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నందున మీరు ఎవరికీ డబ్బు ఇవ్వకూడదని సలహా. ఎందుకంటే మీరు అనవసరంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి మరియు మీ ఆర్థిక లావాదేవీల పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. ఈ వారం కుటుంబ సభ్యుడు మీ ఒత్తిడికి కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో అతనితో లేదా ఆమెతో వాదించడానికి బదులుగా పరిస్థితిని నియంత్రించడానికి పరిమితులను సెట్ చేయడం ఉత్తమమైన మార్గం. తెలిసిన వారితో లేదా ఏదైనా బంధువులతో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ మొత్తం పరిస్థితి గురించి మీ అంతర్గత భావాలను వినండి. మీరు వారి సూచనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు,
కానీ ఈలోగా వ్యాపారంలో లాభదాయకమైన విస్తరణ కోసం వారు మీకు కొన్ని ప్రధాన సూచనలను అందించగలరు. తమ కోరిక మేరకు మంచి స్కూల్ లేదా కాలేజీలో అడ్మిషన్ పొందాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం కొంత నిరాశ ఎదురవుతుంది. కుంభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నందున మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోండి. ఈ వారం వారి పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే వారి ఆకస్మిక అనారోగ్యం కుటుంబ శాంతిని ప్రభావితం చేయడమే కాకుండా మీకు మంచి ఆహారాన్ని అందకుండా చేసే అవకాశం ఉంది. ఈ వారం వ్యాపారులు పని విషయంలో ఇతర రాష్ట్రానికి వెళ్లవలసి ఉంటుంది. అక్కడ వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు వృధా చేస్తారు. మీరు ఈ వారంలో మీ కుటుంబంలో వచ్చే సవాళ్లను అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. అలాగే మీరు మీ కుటుంబంలోని మహిళా సభ్యులకు వారి ఇంటి కార్యకలాపాల్లో సహాయం చేయాలి. ఈ సమయం ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని బలపరుస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు కొంచెం నీరసంగా ఉండవచ్చు. మీరు ప్రతిదానికి ప్రశంసలు పొందాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు మీ కెరీర్లో ముందుకు సాగడానికి ఒక శుభ అవకాశాన్ని పొందుతారు. ఎనర్జీ స్వభావానికి ఎల్లప్పుడూ పేరుగాంచిన విద్యార్థులందరికీ ఈ వారం అంత శక్తివంతంగా ఉండదు. దీనివలన మీ మనస్సు విద్యలో నిమగ్నమే ఉండదు. మీనరాశి వారఫలాలు. మీరు చల్లని ప్రదేశంలో నివసిస్తుంటే మీ శరీరాన్ని తట్టుకునేలా మీ ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. దీనితో పాటు మీరు మురికి ప్రదేశాలలో నడకకు దూరంగా ఉండాలని మరియు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే తినాలని సూచన. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. మీ ప్రతి రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ వారం మీ కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇది మీకు మానసిక ఒత్తిడిని ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రతికూలతను గురించి నిరంతరం ఆలోచించడం, ఎదురుచూడడం కాకుండా వాటి కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్లో మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా మీ శ్రమ మీకు విలువైనదిగా నిరూపించబడుతుంది. ఈ సాకుతో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరియు మీ సౌకర్యాలను త్యాగం చేయడం ద్వారా కార్యాలయంలో మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు పదోన్నతులు పొందగలుగుతారు. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. తద్వారా మీరు చదివిన విషయాన్ని గుర్తుంచుకోవడంలో విజయం సాధిస్తారు.